బాపట్ల రైల్వే స్టేషన్లో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి స్లీపర్ బోగిలో చొరబడి చోరీకి పాల్పడ్డారు. బెంగళూరు నర్సాపురం ట్రైన్లో చొరబడ్డ 10 మంది దొంగలు 4 బోగిల్లో చోరీకి పాల్పడ్డారు. S7, S11, S12, S13 బోగిల్లో ప్రయాణికుల నుంచి మొత్తం 11 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చోరీ అనంతరం అప్పికట్ల దగ్గర చైన్ లాగి ట్రైన్ దిగి పారిపోయారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ట్రైన్లో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. మొత్తం 11 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు కదా పోలీసులు. ఎంతవరకు వచ్చింది గాలింపు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? జాన్సీరాణి అర్ధరాత్రి బాపట్ల జిల్లాలో కూడా అర్ధరాత్రి చోటు చేసుకుంది. అయితే నర్సాపురం నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ట్రైన్ లో కూడా బెంగళూరు నుంచి నర్సాపురం వెళ్తుంది. ఆ ట్రైన్ లో సుమారుగా 2:30 ప్రాంతంలో కూడా బాపట్ల ఆగింది. అక్కడ ఆగిన తర్వాత కూడా సుమారు 10 మంది S7 బోగిలో కూడా ఎక్కడం జరిగింది. ఎక్కిన తర్వాత అక్కడ టీసీ కూడా మీకు రిజర్వేషన్ లేదు కాబట్టి మీరు జనరల్ బోగిలు ఎక్కాలని చెప్పడంతో కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్లే క్రమంలో కూడా S7 లో బోగిలు ఎక్కారు. ఆ తర్వాత S7 కాడి నుంచి వరుసగా S11, S12, S13 దాదాపుగా 4 బోగిలలో కూడా 11 సవర్ల బంగారాన్ని కూడా వీళ్ళు అపహరించారు. దాదాపుగా 10 మంది కూడా దీంట్లో పాల్గొని చెప్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా పక్కనే ఉన్నటువంటి స్టేషన్ అప్పికట్ల స్టేషన్ వద్ద కూడా చైన్ లాగా దిగిపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా అక్కడి నుంచి బాపట్ల నుంచి అప్పికట్లకి సుమారుగా 5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ట్రైన్ కూడా దాదాపుగా 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపే అక్కడికి ఆగే అవకాశం అయితే ఉంది. ఈ లోపే దాదాపుగా దొండలకు 10 మంది కూడా తమ పనిని కూడా కానిచ్చారని చెప్పేసి అని కూడా రైల్వే పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. బాపట్లలో ఎక్కినటువంటి దొండగులు 10 మంది దాదాపుగా అప్పికట్లో చైన్ లాగా దిగిపోయారు. సుమారుగా 11 సవర్ల బంగారం కూడా అపహరించని చెప్తున్నారు. అర్ధరాత్రి కావడంతో కూడా అందరూ కూడా నిద్రలో ఉండడంతో కూడా వీళ్ళు మొత్తం అంతా కూడా చైన్లు మొత్తం తీశారని చెప్తున్నారు. అంటే దాదాపు 11 సవర్ల బంగారాన్ని అపహరించారని చెప్పేసి అని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ కోసం తెలిసిన వాళ్ళు చేసిన పని అయి ఉంటుందని చెప్పేసి కూడా, అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దొంగతనాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి రైలు దొంగతనాలు చేస్తుంటే దొంగలు అయి ఉంటారని చెప్పేసి కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ తీసి కూడా నిందితుల కోసం కలిసిన పరిస్థితి ఉంది. అప్పికట్ల దగ్గరలో ఉండటంతో కూడా అక్కడ దిగిపోయి గతంలో కూడా రైల్వే పోలీసుల వ్యవహారంలో కూడా ఇప్పుడు పిడిగురాల్లో కొన్ని గురిజాల్లో కానీ మొత్తం కూడా దాదాపుగా ఈ 6 నెలల కాలంలో కూడా 3 సార్లు కూడా దొంగతనం జరిగింది. దీని మీద కూడా రైల్వే పోలీసులు సీరియస్ అయ్యింది. దీని మీద కూడా వీళ్ళ దొంగల వెతికే పనులు అయితే మాత్రం పడ్డారు. అయితే కేవలం 10 నిమిషాల్లోనే కూడా 11 సవర్ల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఒకేసారి కూడా 4 బోగిల్లో కూడా ఈ చోరీకి పాల్పడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపై కూడా ఇప్పటికి విచారణ చేస్తున్నారు. జాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.